ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కీర్తనల గ్రంథము 117వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం బైబిల్లో ఉన్న అత్యంత చిన్న అధ్యాయమైన 117వ కీర్తన నుండి తీసుకోబడింది. ఇది కేవలం 2 వచనాలు కలిగి ఉన్నప్పటికీ దీని సందేశం మాత్రం అనంతమైనది. దేవుని యొక్క 2 అద్భుతమైన లక్షణాలను అనగా ఆయన కృప మరియు ఆయన విశ్వాస్యత గురించి ఇది వివరిస్తుంది. ఈ లోకంలో ప్రతిదీ మారిపోవచ్చు, మనుషులు ఇచ్చిన మాట తప్పవచ్చు, కానీ దేవుడు మన పట్ల చూపించే కృప, ఆయన నమ్మకత్వం యుగయుగములు మారనివని ఈ వచనం మనకు భరోసా ఇస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. 1, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఇక్కడ కృప అంటే మనం అర్హులం కాకపోయినా దేవుడు మనకు ఇచ్చే ఉచితమైన వరం. సాధారణంగా లోకంలో మనం ఏదైనా పొందుకోవాలంటే కష్టపడాలి లేదా దానికి తగిన అర్హత కలిగి ఉండాలి. కానీ దేవుని కృపకు ఏ అర్హత అవసరం లేదు. హెచ్చుగా ఉన్నది అంటే అది కొలవలేనంత ఎక్కువగా మన పాపముల కంటే, మన సమస్యల కంటే, మన బలహీనతల కంటే చాలా పెద్దదిగా ఉంది అని అర్థం. ఉదాహరణకు, ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు అనేక సార్లు దేవునికి విరోధంగా సనిగారు, విగ్రహాలను చేసుకున్నారు, ఐగుప్తును గుర్తు చేసుకుని ఏడ్చారు. న్యాయంగా అయితే దేవుడు వారిని అక్కడే వదిలేయాలి, కానీ ఆయన కృప వారి పట్ల హెచ్చుగా ఉన్నందున ఆయన వారిని వదిలేయలేదు. మేఘస్తంభమై, అగ్నిస్తంభమై వారిని నడిపించాడు. మన జీవితంలో కూడా మనం ఎన్నో తప్పులు చేసినా ఇంకా మనం సజీవంగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప హెచ్చుగా ఉండబట్టే. అలాగే కృప అనేది ఒక కవచం వంటిది. అపవాది మన పాపాలను చూపిస్తూ మనల్ని శిక్షించాలని కోరుకున్నప్పుడు దేవుని కృప మనల్ని అడ్డుకొని మనకు రక్షణనిస్తుంది. సముద్రపు నీరు భూమిని ఎలా ఆవరించి ఉంటుందో దేవుని కృప మనల్ని అలా ఆవరించి ఉంటుంది. 2వదిగా ఆయన విశ్వాస్యత అంటే నమ్మకత్వం. మనుషులు మాట ఇస్తారు, కానీ పరిస్థితులు మారితే లేదా వారికి స్వార్థం కలిగితే మాట తప్పుతారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చడానికి ఆయన నమ్మకస్తుడు. ఆయన నిరంతరం నిలిచే దేవుడు. ఉదాహరణకు, దేవుడు అబ్రహాముకు నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేసినప్పుడు అతనికి సంతానం లేదు, వయసు మళ్ళీపోయింది. కానీ దేవుడు తన విశ్వాస్యతను బట్టి ఇస్సాకును అనుగ్రహించాడు. దేవుడు కాలానికి వయసుకు అతీతుడు. ఆయన నోట నుండి వచ్చిన మాట ఎన్నటికీ వ్యర్థం కాదు. ఉదాహరణకు, సూర్యుడు ప్రతిరోజు ఉదయించడం, వర్షాలు కురవడం, భూమి తన కక్షలో తిరగడం, ఇవన్నీ దేవుని విశ్వాస్యతకు నిదర్శనాలు. లోకంలో యుద్ధాలు జరిగినా, కరువులు వచ్చినా, మనుషులు మారినా ప్రకృతి నియమాలు మారవు. అలాగే మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు కూడా ఎన్నటికీ మారవు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. 3వదిగా ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును అని ఉంది. ఈ లోకంలో అన్నీ తాత్కాలికమే. మన ఉద్యోగం, మన ఆరోగ్యం, మన బంధుత్వాలు ఏదో ఒక రోజు ముగిసిపోతాయి. కానీ దేవుని కృప మరియు విశ్వాస్యత మాత్రం నిరంతరము నిలుస్తాయి. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన తర్వాత వచ్చే మన తరతరాలకు ఆయన నమ్మకత్వం తోడుగా ఉంటుంది. అనగా మనం చేసిన ప్రార్థనలు, మనం చూపిన విశ్వాసం వృధా పోవు. మన పిల్లలు, వారి పిల్లలు కూడా దేవుని విశ్వాస్యతను రుచి చూస్తారు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమ అతని వంశాన్నంతటినీ ఆవరిస్తుంది. ప్రియులారా, ఈరోజు మీరు అనేక ఆందోళనలతో ఉన్నారా? నా పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని భయపడుతున్నారా? మనుషులు మిమ్మల్ని మోసం చేశారని లేదా ఒంటరిని చేశారని కృంగిపోతున్నారా? ఒకసారి ఆకాశం వైపు చూడండి. ఆయన కృప ఆ ఆకాశం అంతా హెచ్చుగా మీ మీద ఉంది. లోకమంతా మిమ్మల్ని విడిచిపెట్టినా దేవుని విశ్వాస్యత మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది. ఆయన నిరంతరం నిలిచే దేవుడు. మీరు బలహీనపడినా ఆయన బలవంతుడు. మీరు నమ్మకం కోల్పోయినా ఆయన నమ్మకస్తుడు. ఈ చిన్న వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. అది మీ జీవితంలోని ప్రతి చీకటిని తొలగించి వెలుగును నింపుతుంది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కృప మా ఎడల హెచ్చుగానున్నదని, నీ విశ్వాస్యత నిరంతరము నిలుచునని. ఈ లోకంలో ప్రతీది మారిపోవచ్చు, కానీ నీవు మా పట్ల చూపించే కృప, నీ నమ్మకత్వం యుగయుగంలో మారవని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, జీవితంలో కూడా మేము ఎన్నో తప్పులు చేసినా ఇంకా మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ కృప హెచ్చుగా ఉండబట్టే. తండ్రి, నీ కృప అనేది మాకు ఒక కవచం వంటిది. అపవాది మా పాపాలను చూపిస్తూ మమ్మల్ని శిక్షించాలని కోరుకున్నప్పుడు నీ కృప మమ్మల్ని అడ్డుకొని
మాకు రక్షణనిస్తుంది. గనుక ఇంతగా కృప చూపిన నీకు మేము కృతజ్ఞులుగా ఉండుటకు సహాయము దయచేయమని. మా ఉద్యోగం, మా ఆరోగ్యం, మా బంధుత్వాలు ఏదో ఒకరోజు ముగిసిపోతాయి, కానీ నీ కృప మరియు విశ్వాస్యత మాత్రం నిరంతరం నిలుస్తాయి. గనుక అనగా మేము చనిపోయిన తర్వాత కూడా మా తర్వాత వచ్చే తరతరాలకు నీ నమ్మకత్వం తోడుగా ఉంటుంది. గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము ఎల్లప్పుడూ నీ సత్యాన్ని చాటి చెప్పి సాక్షులముగా జీవించుటకు కృప చూపించమని. మా జీవితంలో ప్రతి చీకటిని తొలగించి నీ వెలుగును మా జీవితాల్లో ప్రకాశింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.